ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే భారతదేశంలో ఉన్న హైందవ సహోదరులకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. గమనించండి, కొన్ని రోజులుగా దైవజనులు పాస్టర్ షాలేం రాజు గారి మీద కొన్ని ఛానల్స్ మతోన్మాదులను తీసుకొని వచ్చి మతోన్మాదులు మాట్లాడుతున్న విషయాలను ప్రచారం చేస్తూ ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్నారు. వాస్తవానికి దైవజనులు షాలేం రాజు గారు ఒక దైవజనుడు, ఒక సంఘ నాయకుడు. ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేసేవాడు. ఆయన ప్రసంగాల ద్వారా ఎంతోమంది త్రాగుబోతులు, ఎంతోమంది తిరుగుబోతులు, ఎంతోమంది వ్యసనాలకు బానిసలైన వారు కూడా మరి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న ఆయన మాటలు విని వారి జీవితాలను మార్చుకొని ఈరోజు వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉన్న ప్రజలు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. కావాలంటే వాళ్ళ సాక్ష్యాలు కూడా మీరు వినవచ్చు. తర్వాత అనుకోవాల్సి ఉంటే, అవకాశం ఉంటే అవి కూడా మీకు వినిపిస్తాం. అటువంటి మంచి ఒక దైవజనుడి మీద దుష్ప్రచారం చేస్తూ విషాన్ని చిమ్ముతున్న వారు కొంతమంది ఉన్నారు. అందరూ కాదండి, కొంతమంది. ఆ కొంతమందిలో మతోన్మాదులు ఉన్నారు. ఆ మతోన్మాదులు ఎవరో కాదండి, కరుణాకర్షణ లలిత్ కుమారు, అలాగనే హమారా ప్రసాద్, వీరితో పాటు మరి కొంతమంది ఉన్నారు. ఈ మధ్య కొంతమంది స్త్రీలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆమె పేరు ఏదో ఉంది, యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య కనిపిస్తుందామా, సహోదరి పార్వతి అనుకుంటా ఆమె పేరు. ఆమె కూడా కనిపిస్తుంది ఈ మధ్య. కొంతమంది లేడీస్ కూడా వచ్చారు. ఎందుకు ఇది అంత అంటే, ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ప్రసంగంలో ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకొని ఆ క్లిప్పింగ్ గురించి విని, ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకొని ఆ క్లిప్పింగు హైందవ స్త్రీలను ఆయన నీచంగా కించపరిచి మాట్లాడాడు అని వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. వాస్తవానికి షాలేం రాజు గారు హైందవ స్త్రీల గురించి అసలు మాట్లాడలేదు ఆ వీడియోలో. మీరు కావాలంటే వీడియో చూడండి పూర్తిగా. హిందూ స్త్రీల గురించి కానీ, హిందవ స్త్రీలని ఆయన మాట్లాడినట్టు ఆ వీడియోలో లేదు. సంఘంలో సంఘ సభ్యులకు చెప్పిన మాట అది. బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్తూ దేవుని ప్రజలు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే ఒక ప్రసంగాన్ని మాట్లాడుతూ సంఘం అనే కుటుంబాన్ని చెప్పుకున్న విషయాలు అవి. అంతే తప్ప ఎవరిని ఉద్దేశించి ఎవరినో కించపరిచి మాట్లాడినవి కాదు. వీళ్ళు తప్పుగా తీసుకున్నారు. ఆ ఒక చిన్న క్లిప్పింగ్ కట్ చేసి ఆ చిన్న ముక్కని పదే చూపిస్తున్నారు. దానికి వెనక, దానికి ముందు విషయాలు కూడా వింటే అర్థమవుతుంది అందరికీ. అయితే నేను అడుగుతున్నాను, ఈ విషయాన్ని అతి అవసరమైన విషయంలాగా, ఇదేదో దేశానికి కీడు కలిగే విషయంలాగా, దేశానికి నష్టం వాటిల్లే విషయంలాగా, రాష్ట్రానికి ఏదో నష్టం వాటిల్లే విషయంలాగా కొంతమంది మతోన్మాద ఛానల్స్ ఈ మధ్య వెలుగులోకి వచ్చి షాలేం రాజు గారి మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ ఛానల్స్ పేరు చెప్తాను. ఒకటి రాజు న్యూస్ తెలుగు ఛానల్, 2 RTV ఛానల్. ఈ రాజు న్యూస్ తెలుగు ఛానల్ వారు కొన్ని రోజులుగా వీడియోలు ప్రచారం చేస్తున్నారు. షాలేం రాజు గారి మీద చేసిన ట్రోలింగ్స్, మతోన్మాదులు మాట్లాడిన విషయాలు, వాళ్ళు దూషించిన బూతులు కూడా డైరెక్ట్గా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. తర్వాత ఈరోజు RTV ఛానల్ వారు డిబేటే పెట్టారు. ఆ డిబేట్కి లలిత్ కుమార్ని పిలిచి, ఆ డిబేట్ను కొంతమంది హైందవ సహోదరులను పిలిపించి వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు మాట్లాడించారు. మేము అడుగుతున్నామండి, ఇప్పుడు హైందవ స్త్రీలు, హైందవుల మనోభావాలు దెబ్బతిని అన్నారు. వాస్తవానికి హైందవ స్త్రీలు, హైందవుల మనోభావాలు దెబ్బతినేలాగా షాలేం రాజు గారు మాట్లాడలేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, మనోభావాలు క్రైస్తవులకు ఉండవా? మనోభావాలు క్రైస్తవ స్త్రీలకు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి, మాకు కూడా. మరి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, క్రైస్తవులను దూషిస్తున్న మాటలు, క్రైస్తవుల్ని దుర్భాషలాడుతూ మాట్లాడిన వీడియోలు కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. మేము అడుగుతాను, ఈ రాజు న్యూస్ తెలుగు ఛానల్ వాళ్ళకి, RTV ఛానల్ వాళ్ళకి ఇవి కనిపించట్లేదా? మీ కళ్ళకి?
మీకు ఈ కరుణాకర్ సుగుణ అనేవాడు ఒక దైవజనుడి భార్య గురించి ఏం మాట్లాడాడో చూడండి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే దైవజనుడు భార్యని మాకు అప్పగించవచ్చు కదా అన్యులకి అని ఎంత వల్గర్గా మాట్లాడాడు. వీడి మనిషా పశువా? వీడు మాట్లాడిన మాట మీకు కనిపించలేదా? ఈ వీడియోని మీరు ప్రచారం ఎందుకు చేయట్లేదు? అది ఎంత దారుణమైన మాట. ఒక దైవజనుడి భార్యని అన్యులకు అప్పగించవచ్చు కదా, నువ్వేనా, మేసు చెప్పాడు కదా అని మాట్లాడాడు. మా మనోభావాలు దెబ్బతినవా? దీని మీద మీరు ఎప్పుడు స్పందించారా? దీని మీద మీరు డిబేట్లు పెట్టారా? లేదు. ఈ కరుణాకర్ సుగుణ అంటాడు, క్రైస్తవులు పవిత్రంగా ధ్యానించే గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి ఈ కరుణాకర్ సుగుణ అనేవాడు ఏం మాట్లాడాడో చూడండి. కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాళ్ళ కింద తోకండి, దీని వచ్చపోయింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూశారుగా, దేవుని వాక్యమైన బైబిల్ మీద ఉచ్చబోయమన్నాడు వీడు. ఈ మాట మీకు వినిపించలేదా, కనిపించలేదు? వీడియో ఇప్పుడు చూపించాం కదా. డిబేట్లు పెట్టు, ఖండించండి. క్రైస్తవ దేవుణ్ణి దూషిస్తే మీరు మాట్లాడరు, క్రైస్తవుల మత గ్రంథాన్ని దూషిస్తే మాట్లాడరు, క్రైస్తవుల స్త్రీలను దూషిస్తే మీరు మాట్లాడరు. ఏమండి? ఎందుకని? ఎందుకంటే మీరు మతోన్మాదులకి అమ్ముడు పోయారు కాబట్టి. మత ఉన్మాదుల దగ్గర మీరు డబ్బులు తీసుకొని దైవజనులు సేవకుల మీద దుమ్మెత్తిపోసే విధంగా మీ వీడియోలు ప్రచారం చేస్తున్నారు. ఇవి మీకు కళ్ళకు కనిపించట్లేదా? కళ్ళు దొబ్బునియా మీకు? రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుని వినియోగించుకుంటున్నాం అందరం. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కొంతమంది మత ఉన్మాదులు ఎలాగూ ఉల్లంఘించారో చూడండి. లేకపోతే అందరూ జై శ్రీరామ్ అనండి, జై శ్రీరామ్ అనండి కలుగుతారు. అది జై శ్రీరామ్ అనండి, ఆధార్ కార్డులోనే ఇవ్వండి, రెండిట్లో ఏదో ఒకటి చేయండి. దాడి చేస్తున్నారు, క్రైస్తవులు అడ్డుకుంటున్నారు. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు అని రాజ్యాంగం చెప్పింది. ఎవరికి నచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళొచ్చు అని, స్వీకరించవచ్చు అని రాజ్యాంగం చెప్పింది. మాకు నచ్చిన మతాన్ని స్వీకరించాము, మేము అనుసరిస్తున్న మతాన్ని ప్రకటించుకోమని రాజ్యాంగం కల్పించింది. బైబిల్లో దేవుడు చెప్పాడు. మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ వీడియోలు మీకు కనిపించట్లేదా? ఎందుకు దాడులు చేస్తున్నారు? ఎందుకు మీరు బలవంతంగా చేస్తున్నారు? ఈ ప్రాంతంలో చూడండి, సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వాళ్ళని బలవంతంగా ఆపి స్త్రీలని మీరు బొట్టు పెట్టుకోండి అని బలవంతం చేశారు వాళ్ళని. బొట్టు పెట్టుకోండి అమ్మా, పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. ఏం బొట్టు పెట్టుకో, బొట్లు పెట్టుకోరు. మా జై శ్రీరామ్ అని చెప్పి నినాదాలు చేయమన్నారు, లేదా మీ ఆధార్ కార్డులు ఇవ్వండి అంటున్నారు. లేకపోతే అందరూ జై శ్రీరామ్ అనండి, జై శ్రీరామ్ అనండి కలుగుతారు. అది జై శ్రీరామ్ అనండి, ఆధార్ కార్డులోనే ఇవ్వండి, రెండిట్లో ఏదో ఒకటి చేయండి. ఎవరు వాళ్ళకి హక్కు ఇచ్చారు? రాజ్యాంగాన్ని వాళ్ళు ఉల్లంఘించారా లేదా? ఇది నీకు కనిపించట్లేదా? ఈ ప్రచారం ఎందుకు చేయవు నువ్వు నీ ఛానల్స్లో? వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోరు మీరు? ఈ మత ఉన్మాదులు చేసే చర్యలు, మత ఉన్మాదులు దూషించే మాటలను మీరు ఎందుకు ప్రచారం చేయరు? మీకు బుద్ధి లేదా? ఎంత కమ్ముడిపోయారు మీరు? కళ్ళు మీకు దొబ్బునియా మీకు? రాజు టీవీ అలాగే ఆర్టీవీ డిబేట్లు పెడుతున్నావు కదా, మరి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకి డిబేట్ ఎందుకు పెట్టవు నువ్వు? ఎందుకు పిలవవు నువ్వు? ఆ వీడియో ఎందుకు ప్రచారం చేయవు నువ్వు? మతోన్మాద ఛానల్స్ మీవి. గమనించండి, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న దేవుని ప్రజలు, అలాగే హైందవ సహోదరి సహోదరులకు కూడా మేము ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఛానల్స్ మత ఉన్మాదులను పెంచి పోషిస్తున్నారు. ఏ మతాన్ని కానీ, ఏ విశ్వాసాన్ని కానీ షాలేం రాజు గారు దూషించలేదు, గౌరవించాడు. ఆయన వీడియోలు మొత్తం చూడండి. హైందవ స్త్రీలు ఎంత గౌరవంగా మాట్లాడాడో చూడండి. హైందవ దేవి దేవతలను ఎంత గౌరవంగా మాట్లాడతాడో చూడండి. ఇవేమి చూడకుండా ఒక ప్రసంగంలో ఒక చిన్న క్లిప్పింగ్ని కట్ చేసుకొని దాన్ని మీరు వక్రీకరించి దాన్ని తప్పుగా చూపించి ప్రచారం చేస్తున్నారు.
అత్యవసర సందేశం అదే మన దేశానికి రాష్ట్రానికి. కాసిన మీరు రాజు న్యూస్ తెలుగు ఛానల్, RTV ఛానల్ కాసిన మీరు నిద్ర మేలుకుని బుద్ధి తెచ్చుకోండి. మతోన్మాదుల దగ్గర మీరు ఎంత అమ్ముడిపోయారో మాకు తెలుసు. అవి కూడా మీకు త్వరలో బయట పెడతాం, ప్రజలందరికీ తెలియజేస్తాం. అంతేకాదు ఈ ఛానల్స్ మీద చట్టపరమైన చర్యలు కూడా మేము తీసుకోబోతున్నాం. చట్టపరంగా వీళ్ళ మీద కేసులు వేయబోతున్నాం. ఆ దూషించిన వాళ్ళ మీద కేసులు వేయబోతున్నాం. వీటన్నిటికి కూడా మేము సిద్ధపడుతున్నాం. ఖబర్దార్, జాగ్రత్త. ఈ ఛానల్స్ని మీరు బహిష్కరించండి. అందరికీ వందనాలు, అందరికీ నమస్కారాలు.